ఇలా తీస్తుంటే మాత్రం చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. పొరపాటున స్లిప్ అయినా కూడా జారిపోయి పడిపోయే అవకాశాలు ఉంటాయి. పాములా ఉంది ఇదైతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విను ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మిరియాలు వేరడానికి అయితే వచ్చాము. ఎక్కడంటే మా కాఫీ తోటలో అనమాట. సో వ్లాగ్ అయితే మీకు చేసి చూపిద్దాం కదా అని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోని ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నుంచి వెళ్తున్నాం కదా మేమైతే. ఇదైతే మాది కాదు, మాది ఇంత పెద్దది కూడా కాదు, చిన్నదే అనమాట. మేమైతే ఘాట్ ఎక్కి వచ్చి అలసిపోయాం అనమాట. అందుకే రెస్ట్ తీసుకుంటున్నాం ఒక 5 మినిట్స్. ఆ తర్వాత అయితే ఏరడానికి దిగుతాం అనమాట. మేము రెస్ట్ తీసుకున్న తర్వాత మా అమ్మగారు అయితే ఏరడం స్టార్ట్ చేశారు. ఈ రోజైతే నేను కూడా ఎంతో కొంత హెల్ప్ చేద్దామని డిసైడ్ అయ్యి వచ్చాను అనమాట ఇంట్లో నుంచి. సో చూద్దాం, మనం కూడా ఏరడానికి ట్రై చేద్దాం. చూస్తున్నారు కదా ముందు, ఇవే అనమాట మిరియాలు. సో ఇవి ఎక్కువ ఏమీ లేదు, ఎక్కువ రాలేదు ఈ సంవత్సరం. సో మధ్యాహ్నం కల్లా అయిపోద్ది అనమాట. అంటే మధ్యాహ్నం కల్లా ఏరడం అయిపోద్ది. సో మా అమ్మగారు అయితే ఏరుతున్నారు కదా చూడండి. ఇదే విధంగా మేమైతే ఏరుతామన్నమాట. సో నేను కూడా చూస్తున్నాను ఇలాగే ఏరుదామని. చూడండి, ఇదిగోండి, ఇది చాలా మంచిగా వచ్చింది. ఇదైతే తీద్దాం. ఇలా తీస్తుంటే మాత్రం చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇలా పట్టుకుంటే చూడండి, హైలైట్ ఉంది. స్మెల్ కూడా ఇదిగోండి. ఉందా టైం అవుతుంది. ఇదే అన్నమాట ఫ్రెండ్స్ మా కాఫీ తోట. ఈ కాఫీ అయితే ఇప్పుడే పువ్వులాగా వచ్చున్నాయి. మా అత్త అయితే ఏరుతుంది అనమాట అక్కడ, మీకు చూపిస్తాను. నీకే వాహనం అయితే. ఇదిగోండి, ఇలా పైకి వెళ్ళున్నాయి. మా అత్త అయితే ఏరుతుంది అనమాట. ఏదంతా ఇదన్నమాట మా అత్త ఏరింది అయితే. చూడండి, మా కాఫీ తోట అయితే ఇలా ఉంటుందన్నమాట. చూడండి, కింద నుంచి మళ్ళీ ఏరుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఇదిగోండి, ఇక్కడ వచ్చున్నాయో లేదో చూద్దాం. ఇక్కడైతే కొంచెమే వచ్చున్నాయి అన్నమాట. ఏనా ఇదిగోండి, కొంచెం కొంచెం వచ్చున్నాయి ఇక్కడ నుంచి అయితే. ఇదిగో కొన్ని కొన్ని అయితే కనిపించట్లేదు. ఇదిగోండి, చిన్నది ఒకటి. ఇదేంటో చూడండి, వెరైటీగా ఉంది. భయపెట్టేసి ఉండింది అనమాట ఇందాక. ఇలా టచ్ చేస్తే లోపల పొరుగు ఉంటుందేమో. ఇక్కడ లేవనుకుంటాను.
ఇక్కడ పెట్టేస్తుందాం. ఫ్రెండ్స్, మా వాళ్ళైతే నిచ్చెన తీసుకొచ్చి ఎక్కుతున్నారు అన్నమాట పైకి. జాగ్రత్త, ఎసలాడుతారు. డిహాచే చూడండి, మా అమ్మ అయితే నిచ్చెన పట్టుకొని వెళ్తుంది అనమాట. మనం కూడా ఏరుదాం. నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తాను. నిచ్చెన పెట్టడానికి ఇబ్బంది అయిపోతున్నారు, కష్టపడిపోతున్నారు. ఈ నిచ్చెనలో ఎక్కి ఏరుతున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. పొరపాటున స్లిప్ అయినా కూడా జారిపోయి పడిపోయే అవకాశాలు ఉంటాయి. మా వాళ్ళైతే నిచ్చెనని తీసుకెళ్తూ ఏరుతున్నారు. అంటే పైన ఉన్న వాటిని అందాం కదా, అందుకే. ఇవతల ఒక 2 చెట్లు ఉన్నాయి అన్నమాట. ఇవి ఏరడం అయిపోతే మేమైతే అవతల వెళ్తున్నాం. అవతల కాస్త చేద్దామని వెళ్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నమాట కింద ఉన్నాయి. నేనైతే ఒకవైపు వీడియో తీస్తూ ఇంకోవైపు ఏరుతున్నాను అనమాట. ఇది బాగుంది, మంచిగా ఉంది. పెద్దదంటే చూడండి, చాలా బాగుంది. ఇది మాత్రం బాగున్నాయి కదా. ఏదో పాములా ఉంది ఇదైతే. సో ఇలాంటివి కాఫీ కానీ టీలో కలుపుకొని తాగితే చాలా బాగా టేస్ట్ వస్తుంది. మేము అలాగే కలుపుకొని తాగుతుంటాం అన్నమాట, టీలో కాఫీలో ఇలాంటి వాటిని అయితే. కంచి లోపల ఉన్నాయో లేదో చూద్దాం ఒకసారి. ఉన్నాయి, ఒక 2 అనుకుంటాను. ఇదొకటి. అయ్యో, చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ కూడా ఉన్నాయి, కొన్ని కనిపించట్లేదు అనమాట. ఇలాంటి వాటి దగ్గర లోపల ఉన్నాయన్నమాట. చూడండి, ఇది ఇలా లోపల ఉంటే అవి కనిపించట్లేదు మాకైతే.
బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఏరడం. ఏరుతున్నప్పుడు బాగుండదు, కాకపోతే అమ్ముతున్నప్పుడు బాగుంటుంది. మీలో ఎవరైనా మన ఛానల్లో కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను వ్లాగ్స్ అప్లోడ్ చేస్తుంటాను అన్నమాట మన ఛానల్లో. మేము ఏదైనా పనికి వెళ్ళి మేము చేసే పనిని మీకు వ్లాగ్స్ రూపంలో చూపిస్తుంటాను. ఇక్కడే అన్నమాట మనమైతే లాస్ట్ వీడియోలో దుంపలు తవ్వింది. ఈ పైనాపిల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా అందంగా ఉంది కదా. చూడండి మా వాళ్ళు అయితే ఇందాక నుంచి చాలా కష్టపడి ఏరుతున్నారు అనమాట. నిచ్చెన పెట్టడం అవ్వట్లేదు అనమాట. సో ఇరుకు ప్లేస్ కదా, అందుకే. చూడండి ఫ్రెండ్స్, ఈ అత్త అయితే జామకాయలు ఏరుతుంది అనమాట. జామకాయలు ఏరి తింటుంది. కవర్ తీసుకురామని చెప్తే వెళ్తున్నాను అనమాట. దీన్ని తీసుకెళ్ళిద్దాం. కిందనే ఏమున్నాయో నాకైతే తెలీదు. చిన్న జామకాయ అనమాట, జామకాయ. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఫ్రెండ్స్ మేమైతే ఏమైనా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి, సో మా అమ్మ వాళ్ళైతే తర్వాత వస్తున్నారు. ఫ్రెండ్స్ వీటిని అయితే మొత్తం ఏరేసి ఇంటికి తీసుకొచ్చి ఆరబెడుతున్నారు మా నాన్నగారు అయితే. సో ఇంతే అనమాట మాకు వచ్చింది మంచి మిరియాల్లో అయితే. వీటిని అయితే ఒక 2-3 రోజులు ఆరబెట్టిన తర్వాత అయితే అమ్మేస్తామన్నమాట. వీడియో మీకు నచ్చుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక కొత్త వీడియోతో కలుద్దాం.